సో యాహ్! డాక్టర్ చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా చాలా ఎక్కువ వింటున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. ఇంతకుముందంటే హార్ట్ స్ట్రోక్స్ అట్లాంటివి వినేవాళ్ళం. హుహు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి అని జెప్పేసి. రైట్. అసలేంటి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎలాంటి కండిషన్‌లో వస్తుంది? దేన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని బేసికల్‌గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి ఎలాగైతే హార్ట్ స్ట్రోక్‌లో కూడా హార్ట్‌కి బ్లడ్ సప్లై ఆగిపోతుందో, హ్మ్. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా 2 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి హెమరేజిక్ అంటారు, ఇస్చెమిక్ స్ట్రోక్ అన్నట్టు. ఓకే. అంటే ఇస్చెమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సప్లై ఆగిపోయి అక్కడ ఆ ఏరియాలో ఆ టిష్యూ బ్రెయిన్ ఆ పార్ట్ అనేది డెడ్ అవుతుంది. హ్మ్. బ్రెయిన్ ఏమవుతుందంటే బాడీ మొత్తం మీద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకునేది ఆ తర్వాత బ్రెయిన్. హ్మ్. ఆల్మోస్ట్ మన 25% ఆఫ్ ది హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ పంపింగ్ మొత్తం బ్రెయిన్‌కి జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది బ్రెయిన్‌కి జరుగుతుంది. ఓకే. సో, అందువల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా ఎక్కువ సేపు బ్రెయిన్ బ్లడ్ సప్లై ఆగిపోవడం అనేది టాలరేట్ చేయదు. హ్మ్. అది. సో, అందువల్ల ఈ ఇస్చెమిక్ అనేది కొంత లెవెల్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. మనకి షుగరు, బ్లడ్ ప్రెషర్స్ ఆ తర్వాత కొన్ని రకాలంటే కొన్ని వేరే రేర్ డిసీజెస్ అవన్నీ ఉంటాయి. హ్మ్. సో, ఈ ఈ డిసీజెస్ అన్నీ ఏమవుతుందంటే మన బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఒక రకంగా దాన్ని వీకెన్ చేసేసి ఆ తర్వాత తుప్పు పట్టిందనుకోండి. వాటర్ పోతూ పోతూ ఉన్నది. ఆ తర్వాత దానికి ఏవో వేరే దాని చుట్టుపక్కల వేరే వేరే వెళ్ళే వాటర్‌లో కెమికల్స్ ఉన్నాయి. కొన్ని హ్మ్. మారిపోయినాయి. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయి కొంత వాటర్ వెళ్ళే పైప్స్ అనేవి ఒక రకమైన డ్యామేజ్ అనేది జరిగింది. హ్మ్. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఆ తర్వాత ఒక కొలెస్ట్రాల్ లాగా పేరుకుపోవడమో, లేకపోతే ఆ బ్లడ్ వెసల్‌లో చేంజెస్ రావడము, హ్మ్. లోపల ఏదైతే బ్లడ్ వెసల్ ల్యూమెన్ ఏదైతే ఉంటుందో, అంటే లోపల ఏదైతే ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో ఆ పైప్‌లో, హ్మ్. ఆ పైప్ లోపల ఏదైతే మనకి నార్మల్‌గా అంత సరిగ్గా ఉన్నప్పుడు ఆహ్, ఏది అక్కడ క్లాట్ ఫార్మ్ గాకుండా ఆ తర్వాత ఏదైతే ప్రివెంట్ చేస్తూ ఉంటుందో, హ్మ్. దాన్ని డ్యామేజ్ జరుగుతుంది కొంత. ఓకే. జరిగినప్పుడు అక్కడికక్కడ ఒక క్లాట్ ఫార్మ్ కావడం కానీ, హ్మ్. ఆ తర్వాత లేకపోతే బ్రెయిన్ నుంచి హార్ట్ పంపింగ్‌లో ఏదైనా తేడా ఉంది. ఓకే. అలాంటప్పుడు అక్కడి నుంచి ఒక క్లాట్ అనేది బ్రెయిన్‌కెళ్ళింది. హ్మ్. దానివల్ల మనకి డ్యామేజ్ కావడం కానీ, అంటే అక్కడ క్లాట్ ఫార్మ్ అయిపోయి ఆ ఏరియాలో బ్రెయిన్ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోవడం. ఓకే. సో, అది యంగర్ పేషెంట్స్‌లో ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఆ తర్వాత ఓల్డర్ ఏజ్ పేషెంట్స్‌లో ఏమవుతుందంటే నేచురల్‌గా విత్ ఏజింగ్ ప్రాసెస్ ఈ బ్లడ్ వెసల్స్ ఏదైతే బ్లడ్ పైప్స్‌లో చేంజెస్ రావడం వల్ల ఆ తర్వాత ఏదైతే స్ట్రోక్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, ఇలాగా మనకి రకరకాల ఇష్యూస్ అనేవి మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. హ్మ్. అలా కాకుండా బ్లడ్ ప్రెషర్ ఉంది. బాగా బ్లడ్ ప్రెషర్ పెరిగి 200 అబోవ్ పెరిగిపోయింది. హ్మ్. పెరిగిపోయినప్పుడు నేచురల్‌గా బ్లడ్ వెసల్ అనేది రప్చర్ అవుతుంది. రప్చర్ అయిపోయి ఆ తర్వాత అక్కడ బ్లీడింగ్ క్లాట్ ఫార్మ్ అవుతుంది. సో, అందువల్ల ఇది 2 రకాలుగా జరుగుతుంది. బ్లడ్ సప్లై ఆగిపోవడం, లేదా ఆక్సిజన్ బ్లడ్. అందకపోవడం, లేకపోతే బ్లీడింగ్ అయిపోయి లోపల బ్రెయిన్ లోపల ఒక పెద్ద క్లాట్ తయారైపోయి ఆ ఏరియాలో బ్రెయిన్ కనెక్షన్స్ అన్ని డిస్టర్బ్ చేసేసి హ్మ్. చేసిన దానివల్ల ఇది స్ట్రోక్ అనేది వస్తుంది. ఓకే. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో షుగర్‌లు, బీపీలు ఈ 2 రకాల తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ జరుగుతుంది. కాకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది అంతకుముందు కంటే కంపారిజన్. హ్మ్. అంతకుముందు ఓన్లీ మొత్తం ఓన్లీ హార్ట్ ఆ! గురించే. అసలు హార్ట్ అటాక్ అంటేనే తెలుసు. హార్ట్ అవును. స్ట్రోక్, హార్ట్ అదే. అటాక్ ఓన్లీ అంటేనే. హార్ట్ అటాక్ అనే తెలుససలు తెలుసు. అది జనాలకి. గూడా హార్ట్ అటాక్. అది. స్ట్రోక్ గూడా స్ట్రోక్ గాదు. కూడా. సో, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అని ఒకటి బాగా ప్రచారం అయింది అవును. మనకి కోవిడ్ వచ్చిన తర్వాత. అవును. సో, ఇప్పుడు మాత్రం ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వింటూ యాహ్! ఉన్నాము. ఇంకొకటి డాక్టర్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఏదైనా సీరియస్ ఇష్యూ ఏదైనా ఇంట్లో జరిగినా, ఎక్కడైనా డిస్కషన్ చేసినప్పుడు అలా గూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తది అని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎగ్జాక్ట్‌లీ. లైక్ అంటే ఇప్పుడు ఈవెన్ మనం హార్ట్ అటాక్స్ అని, హార్ట్ మ ఇ స్ట్రోక్ అని చూసినా కానీ, హ్మ్. చాలా మంది ఆ తర్వాత బాగా కోపం వచ్చినప్పుడు, హ్మ్. ఎమోషనల్‌గా ఏదో ఇదైనప్పుడు, ఆ తర్వాత అండర్ వాటెవర్ హ్మ్. ప్రెషర్ ఉన్నప్పుడు, హ్యూజ్ ప్రెషర్‌లో ఉన్నప్పుడు, హ్మ్. అలాంటప్పుడు సడెన్‌గా ఈ హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి రావడం పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. చాలా సార్లు ఆ ఈవెంట్స్ కూడా ఆ తర్వాత ఇలాగ జరిగింది. దాని తర్వాత ఇలాగ పడిపోయారనో, హ్మ్. లేకపోతే ఆ రోజు చాలా స్ట్రెస్‌లో ఉన్నారు లాస్ట్ 4 డేస్ నుంచి సడెన్‌గా ఇదొచ్చేసేసింది హ్మ్. ఆ తర్వాత అని. ఇలాంటివి ఎన్నో వింటుండే. ఎందుకంటే ఇవన్నీ బ్లడ్ వెసల్స్ మన కాంట్రాక్షన్స్ ఆ తర్వాత బ్లడ్ పంపింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి ఉన్న ఇప్పుడు ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా. హ్మ్. సో, ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి విత్ మన ఎమోషనల్ బిహేవియరల్ అంటే ఎమోషనల్ కైండ్ ఆఫ్
సినారియోస్ ఉండి బాగా హై ప్రెజర్ టైప్ లో ఆ తర్వాత ఈవెంట్స్ జరిగినప్పుడు అంటే కొంచెం బాగా స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇప్పుడైనా ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. విత్ ఆల్రెడీ ఎవరికైనా ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనుకోండి, ఆల్రెడీ బీపీలు షుగర్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నది, అంతకుముందు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అలాంటి వాళ్ళకి ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏవైతే బ్లడ్ వెజల్స్ ఆ తర్వాత హార్ట్ కి సప్లై చేస్తుందో ఎలాగైతే వాటిల్లో డ్యామేజ్ వచ్చిందో అదే రకంగా ఆ తర్వాత బ్రెయిన్ లో కూడా అదే టైప్ ఆఫ్ డ్యామేజ్ రావడానికి మనకి ఎప్పుడు అవకాశం ఉంటుంది. సో హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మామూలుగా అయితే. అంటే ఇప్పుడు రిస్క్ హైయర్ రిస్క్ అది సో కంపేర్ టు నార్మల్ పీపుల్ కంటే. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఇందులో రకరకాలు ఉంటాయి. ఒకటేమో ట్రాన్సియంట్ గా స్ట్రోక్స్ వస్తాయి, అంటే టెంపరీగా తర్వాత కాలు చేయబడిపోతుంది, ఒక 6 గంటల తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలా కాకుండా పర్మనెంట్ గా వచ్చే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి బాగా అంటే ఒక రకమైన పారాలిసిస్ లాగా కానీ, వీక్నెస్ కానీ, మూతి వంకర కానీ, లేకపోతే కన్ను కంప్లీట్ గా తెరుచుకొని పోయి ఉండడం కానీ, విత్ ఇలాంటివి ఏదైనా సడన్ గా ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత పేషెంట్ కి సడన్ గా స్పీచ్ పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, ఆ తర్వాత కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోవడం కానీ, సివియర్ హెడేక్ రావడం సడన్ గా, సివియర్ గా హెడేక్ వచ్చేసేసి ఆ తర్వాత పేషెంట్ కి అసలు ఇంత సివియర్ హెడేక్ నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు జీవితంలో, ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు కానీ, సడన్ గా కంటి చూపు పోవడం కానీ, ఆ తర్వాత సడన్ గా ఆ తర్వాత హీరింగ్ పోవడం కానీ, సో సడన్ గా మింగడం పోవడం కానీ, వీక్నెస్ దాంతో మిగతా. సో ఇలాంటివన్నీ ఈవెంట్స్ ఆ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఒక సస్పిషన్ అనేది రైజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒక రకమైన వార్నింగ్ అండ్ డేంజర్ సైన్స్ లైక్. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇందులో కొన్ని బ్రెయిన్ స్ట్రోక్ కాకపోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి రికవరీ ప్రతిసారి జరగకపోవచ్చు, కాబట్టి మనం ఇమీడియట్ గా కొంచెం మెడికల్ అటెన్షన్ కి వెళ్ళడం, ఆ తర్వాత మెడికల్ హెల్ప్ ఒక ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేట్ చేయకుండా. అదేను ఇప్పుడు ఎందుకంటే మన బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా 6 hours లోపల అయితే ఒకసారి మనం చాలా సార్లు క్లాట్ తీసేసి మళ్ళా బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్ కి రెస్టోర్ చేసేసి ఆ తర్వాత ఏదైతే పారాలిసిస్ అయిపోయిందో ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే మెడికల్ హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత డాక్టర్ని కలవడం, మెడికల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది వితౌట్ మచ్ డిలే చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జనరల్ గా ఇది ఓల్డర్ ఏజ్ లో ఎప్పుడు అంటే అబౌవ్ 50s 60s ఆ తర్వాత ఎప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే యంగర్ ఏజ్ లో కూడా ఆ తర్వాత ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ షుగర్లు, బీపీలు ఆ తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ, లేకపోతే కొన్ని వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి లైక్ అంటే కొంచెం నాట్ సో ఫ్రీక్వెంట్ బట్ రేర్ డిసీజెస్, అలాంటి వాళ్ళలో ఇవన్నీ వచ్చాయి. ఒకవేళ తక్కువ ఏజ్ లోనే ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ అలాంటివి ఏమైనా వచ్చున్నాయి అనుకో, వాళ్ళల్లో పాసిబిలిటీ ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా తర్వాత ఎక్కువ. సో అంటే ఎన్నిసార్లు స్ట్రోక్ వస్తే డేంజర్ అంటారు? అంటే ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ అని అంటూ ఉంటారు. సో ఎన్నిసార్లు వస్తే అది డేంజర్ లోకి పోతుంది, లేదా ఫస్ట్ అటెంప్ట్ లో కూడా డేంజర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ అటెంప్ట్ లో కూడా చాలా హ్యూజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఆబ్వియస్ గా అందుకే చాలా సీరియస్ గా తీసుకోవాలి. మనం ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ అని కౌంట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మనకి సడన్ గా కంప్లీట్ గా పెరలైజ్ అయిపోయిస్తారు. కొంతమందికి ఎంత బ్లీడింగ్ అవుతుందని అంటే అసలు కంప్లీట్ గా కొమటోజ్ అయిపోతారు పేషెంట్స్. సో ఆ తర్వాత అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటే నేచురల్ గా సెకండ్ స్ట్రోక్ అనేది ఈవెన్ మచ్ మోర్ వర్స్ గా ఉంటుంది. ఓకే, సో కాకపోతే ఫస్ట్ స్ట్రోక్ లో ఆ తర్వాత మనకి రిస్క్ ఉండదు అనేది అలాంటిది ఏం లేదు. సో ఎంత ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోయింది, ఎంత పెద్ద క్లాట్ బ్లీడింగ్ అయిపోయి ఎంత పెద్ద క్లాట్ తయారైంది అనే దాని మీద ఎప్పుడైనా పేషెంట్ కి ఆ తర్వాత ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది. సో దురదృష్టవశాత్తు ఏంటంటే బ్రెయిన్స్ లో ఏదైనా కొంచెం మేజర్ ఏరియా, క్రిటికల్ ఏరియాలో ఒక్కొక్కసారి చాలా చిన్న ఏరియాకే బ్లడ్ సప్లై ఆగిపోతుంది. కాకపోతే అది కంట్రోల్ చేసే బాడీలో కంట్రోల్ చేసే పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే కాలు, చెయ్యి, ఆ తర్వాత కన్ను మూయడం, తెలుసుకోవడం, మాట, ఆ తర్వాత ఎన్నో ఉంటాయి. అలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఏరియా చిన్నదైనా కానీ ఆ రికవరీ పూర్తిగా కాకపోవచ్చు, ఎప్పటికీ పేషెంట్ ఎప్పటికీ బెడ్ రిడన్ అయిపోవచ్చు. సో పేషెంట్ ఎప్పటికీ ఆ తర్వాత అన్కాన్షియస్ పడి ఉండొచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే దీనికి కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా డివాస్టేటింగ్ గా ఉంటాయి. అందువల్ల ఏదైనా ఒక కాలు, చెయ్యి వీక్నెస్ సడన్ గా రావడం, పోవడం ఇలాంటి వార్నింగ్ సైన్స్ అంటే ట్రాన్సియంట్ ఇస్చెమిక్ అటాక్స్ అన్నట్టు అలాంటిది ఏదైనా ఉన్నది అని అంటే ఇమీడియట్ గా
ఆ షుగర్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఆ తర్వాత కంట్రోల్లో పెట్టుకోవడం, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వితౌట్ మచ్ డిలే. ఆ తర్వాత పర్లేదులే చూద్దాము, ఆ తర్వాత అది ఇది అలాంటి, ఎందుకంటే ఒకసారి టెంపరీ స్ట్రోక్ లాగా వస్తుంది, అది ఏదో ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ తర్వాత వచ్చేసరికి మేజర్ స్ట్రోక్ వచ్చేది. సో అందువల్ల ఇది అలాంటి టైంలో ఆ తర్వాత చూద్దామని వెయిట్ చేయడం అనేది మంచి ఆలోచన కాదు. సో ఇమ్మీడియట్ రిలాక్సేషన్ కి ఏదైనా ఉంటుందా? స్ట్రోక్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, సో వెంటనే తీసుకెళ్లాల్సి ఉంటుందా, లేకపోతే ఏదైనా వెంటనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మన దగ్గర ఇంకా అంత పూర్తిగా ఇవాల్వ్ కాలేదు. బయట ఎక్కడైనా తర్వాత వెస్టర్న్ బాగా డెవలప్డ్ కంట్రీస్ లో చూసేస్తే సడన్ గా పారాలిసిస్ టైప్ లో వచ్చింది అంటే వెంటనే పేషెంట్ ఎయిర్ లిఫ్ట్ చేసేసి తీసుకుని, ఎందుకంటే 6 hours లోపల అయితే మనం యాంజియోగ్రఫీ లాగా చేసేసి క్లాట్ తీసేయచ్చు, కొంతమందికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ క్లాట్ ని మెల్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏమవుతాయంటే వీటన్నిటికీ ఒక టైం లిమిట్ ఉంది, గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ 6 hours గోల్డెన్ అవర్స్ కింద. ఆ గోల్డెన్ అవర్స్ దాటాము అని అంటే మనం ఏం ట్రీట్మెంట్ చేసినా కానీ ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు. ఓకే, అందువల్ల ఇది కంప్లీట్ గా ఒక పారలైజ్డ్ బెడ్ రిడెన్ లైఫ్ నుంచి మనం అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు సేవ్ చేసుకునే అవకాశం అనేది ఆ 6 hours లోపల ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనము దీన్ని రొటీన్ ఏదో లైట్ గా తుమ్ము వచ్చింది కదా, జలుబు వచ్చింది కదా, తర్వాత వెయిట్ చేసి చూద్దాము, లేకపోతే మనం ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ చేద్దాము, మెయిన్ అది ఒకటి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటారు ఆ టైంలో. అలాంటి యాటిట్యూడ్ లో ఉండడం అంత సరికాదు. నేచురల్ గా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు అని అంటే ఓకే, ఒక షుగర్ ఆ తర్వాత బీపీ ఎవరికైనా ఉన్నది అని అంటే అవి చెక్ చేసుకుంటాం, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇలాంటి మేజర్ గా చూసుకోవడం. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ హై ఉంది, ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఆ రోజు ఏమైనా మెడిసిన్స్ మిస్ అయ్యారు, లేకపోతే కొంతమంది నా బీపీ సరిగానే ఉంటున్నది అని బీపీ మెడిసిన్ మానేస్తారు. సో అలాంటప్పుడు సడన్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఆ తర్వాత లేకపోతే కొంచెం స్ట్రెస్ అయినప్పుడు వెదర్ సైకలాజికల్ గా కానీ ఇంకో విధంగా కానీ ఆ బ్లడ్ ప్రెషర్ 200 ఎక్కడికో షూట్ అప్ అయిపోయింది. సో అలాంటి ఏదైనా అప్పుడు సడన్ గా వచ్చినప్పుడు ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి పేషెంట్ కాన్షియస్ గా ఉన్నారు అంతా ఉన్నారైనా టాబ్లెట్ ఇవ్వడము ఏదో ఒకటి చేయడం ఇలాంటివి చేయొచ్చు బిఫోర్ యూ స్టిల్ గో టు హాస్పిటల్. అంతేగాని నువ్వు అది వేస్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చోమని కాదు, తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళడం అవసరం. సో బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అబ్సల్యూట్లీ. అంటే బీపీ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ షుగర్ తోటి. సో అందువల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. చాలా సంవత్సరాలు ఉన్నప్పుడు మనం కంట్రోల్లో ఉంచినా గానీ కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇవన్నీ మనం చాలా షుగర్, బీపీ ఇవి వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. సో అందువల్ల ఇవి చాలా మనం స్ట్రిక్ట్ గా కంట్రోల్లో ఉంచుకోవడం అవసరం. డాక్టర్, అంటే సర్జరీ అన్నారు కదా, వచ్చినప్పుడు తీసేస్తాము అని అన్నారు. సో అది రికవరీ ఎంత టైం ఉంటుంది? చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ గా అవ్వగలుగుతారా? సో ఇవి 6 hours లోపల వచ్చినప్పుడు ఉన్న ఏరియాని బట్టి ఎక్కడ అంటే మేజర్ గా ఉన్న పైప్ లో ఇదైందా, లేకపోతే దాన్ని నెక్స్ట్ డివైడ్ అయిపోయిన తర్వాత అవి మీడియం రేంజ్ సైజ్ పైప్ లో అయిందా, లాస్ట్ తర్వాత ఇప్పుడు మన చెట్లు కొమ్మల్లాగా డివైడ్ అయిపోతాయి తర్వాత బ్లడ్ వెజల్స్ అనేవి. సో అయినప్పుడు లాస్ట్ చిన్న వాటిలోకి వెళ్ళినప్పుడు స్ట్రోక్ అయిందనే దాన్ని బట్టి మనము మొత్తం మనం దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని తీసేయగలం, కరిగించగలం అనేది డిపెండ్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ లో ఏంటంటే మనము యాంజియోగ్రఫీ లాగా చేసేసి ఆ క్లాట్ మనం రిట్రీవ్ చేయొచ్చు, తీసేస్తే మళ్ళా రెస్టరేషన్ అవుతుంది, అంటే దానికి బ్లడ్ సప్లై అనేది. ఈ మళ్ళా మనము రీఫ్లో అనేది బ్లడ్ జరిగినప్పుడు ఎంత పేషెంట్ కి ఆ తర్వాత రికవరీ అవుతుంది అనేవి ఇవన్నీ టైం డిపెండెంట్ ఫ్యాక్టర్స్ మీద, ఏ ఏరియాలో వచ్చింది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అందువల్ల అంటే మనకి అందుకే టైం ఇక్కడ మనం కంట్రోల్ చేయగలిగింది, ఎక్కడ రావాలి అక్కడ వచ్చింది, మనం ఏం చేయలేము, దాన్ని మనం మార్చలేము. మనం మార్చగలిగింది ఓన్లీ ఆ క్లాట్ తీసేసి మనం మళ్ళీ బ్లడ్ సప్లై దానికి ఇవ్వగలం. ఆ క్లాట్ తీసేయడం అనేది మనకి టైం డిపెండెంట్. 6 hours తర్వాత అయితే ఆ క్లాట్ బాగా థిక్ అయిపోతుంది, ఆ తర్వాత దాన్ని మనం తీయడం కష్టం. సో అందువల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మన చేతిలో మనం చేయగలిగినవి మనం చేసుకోగలిగాం. మనం చేసుకోలేకపోతే దెన్